నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని చెప్పి అందరికీ తెలిసిందే. చమురు ఉండటం వల్ల వాళ్ళైతే జీవనం సాగిస్తూ ఉన్నారు. 33 లక్షల మంది 35 లక్షల మంది ప్రవాసులకు కూడా జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. అలాగే చమురు ఇక్కడ ఎంత పుష్కలంగా ఉందో ఆహారం ఏదైతే ఉందో పండించడానికి 1% భూమి మాత్రమే అనువుగా ఉంది. దీంతో కువైట్ దేశం ఆహారాన్ని ఇతర దేశాల నుంచి అయితే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇండియా కానీ, ఆస్ట్రేలియా కానీ, రష్యా కానీ, చైనా కానీ ఇతర దేశాల నుంచి ఆహారాన్ని కువైట్కి అయితే దిగుమతి చేసుకుంటూ ఉంది. అలాగే ఈ యొక్క ఆహారం తిండి కోసం మనం చూసుకుంటే కువైట్ దేశం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? తాజా గణాంకాల ప్రకారం 2025 రెండవ త్రైమాసికంలో మార్చి నుంచి జూన్ వరకు మనం చూసుకుంటే కువైట్ ఆహార వస్తువుల దిగుమతులు మరియు పండ్లు కూరగాయల కోసం 95 మిలియన్ల దినార్లు ఖర్చు చేసింది. మరియు కాఫీ, టీ మరియు సుగంధ ద్రవ్యాల కోసం 43 దినార్లు ఖర్చు చేసిందని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి. అలాగే వీటికంటే అధికంగా మనం చూసుకుంటే కువైట్ లోని ప్రజలు ఫోన్ల దిగుమతి కోసం 15.9% వృద్ధితో 100.2 మిలియన్ల దినార్లు అయితే ఖర్చు చేసిందన్నమాట. 2025 మొదటి అర్ధ భాగంలో కువైట్ వినియోగ వస్తువుల దిగుమతులు, వ్యక్తిగత సంరక్షణ మరియు పరిమళ ద్రవ్యాల కోసం 129 మిలియన్ల దినార్లు ఖర్చు చేసింది. సబ్బు మరియు ల్యాండ్రీ తయారీల కోసం మనం చూసుకుంటే సబ్బులు కానీ, షాంపూలు కానీ, లేకపోతే ల్యాండ్రీకి సంబంధించిన వస్తువుల కోసం 37 మిలియన్ల దినార్లకైతే ఈ యొక్క ఖర్చులు అయితే చేరుకోవడం జరిగింది. కువైట్ దేశం అంత పెద్ద మొత్తంలో మనం చూసుకుంటే కానీ ఇతర దేశాల నుంచి వస్తువులు కానీ, ఆహారం కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ ఇతర వస్తువులను అయితే దిగుమతి చేసుకుంటూ ఉంది. ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే కానీ కువైట్ లోని ప్రజలకు ఆహార భద్రత విషయంలో నెంబర్ 1 గా గల్ఫ్ దేశాలలో ఉందన్నమాట. అంటే ఒక సంవత్సరానికి సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకుని కువైట్ దేశం ఏదైనా సంక్షోభాలు వచ్చినా కానీ, ఏదైనా యుద్ధాలు వచ్చినా కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహార నిల్వలను అయితే ఉంచుకుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.